మాట్లాడినావు కదా, నేను రైతుల కాంటాల్లో తరుగు పెట్టిన రేవంత్ రెడ్డికి ఓట్ల తరుగు పెట్టి మనం చూపించాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు బోనస్ ఎగ్గొట్టినావు, 15,000 రైతు బంధు ఎగ్గొట్టినావు, 24 గంటల కరెంట్ అని మోసం చేసినావు, వ్యవసాయ కూలీలకు 12,000 నాగం పట్టించినావు, కౌలు రైతులకు 15,000 మోసం చేసినావు. అన్ని అబద్దాలు చెప్పి గద్దె మీద కూర్చున్న ఈ రేవంత్ రెడ్డికి ఇవాళ ఓట్లతో మనం గుణపాఠం చెప్పాలి. దయచేసి ఆలోచన చేయండి. రేపు ఏమంటాడు, నేను అసెంబ్లీలో ఏమైందని అడిగిననుకో ఏమంటాడు రేవంత్ రెడ్డి, అదే నేను 2 లక్షల రుణమాఫీ మోసం చేసిన, తులం బంగారం ఇస్తామని ఎగబెట్టిన, 2,500 ఇస్తాను అక్కజల్లను మోసం చేసిన, రైతులకు 15,000 ఇస్తాను ఎగబెట్టిన, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తాను ఎగబెట్టిన, అయినా నాకే ఓట్లేసిందా హరీష్ రావు ఏం మాట్లాడతావనడా అంటడా కదా. నేను గట్టిగా వేయాలంటే బిడ్డ నువ్వు అన్ని ఇయ్యలేదు కనుక మెదక్ల మా శంకరంపేట్ల నీ కాంగ్రెస్ పార్టీకి చిత్తుగా ఓడగొట్టిండ్రు. ఇప్పటికైనా కళ్ళు లేరు, ఇప్పటికైనా కళ్ళు లేరు. నువ్వు మోసం చేసిన వరకనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేలే, ఇప్పటికైనా ఇస్తావా అయ్యావా నీ సంగతి ఏంటి బిడ్డ అని అసెంబ్లీలో నేను గట్టిగా మీకోసం కొట్లాడతా. కొట్లాడాలనే పోతా, కొట్లాడాలనే పోతా. మరి కొట్లాడాలంటే వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఏముందక్క, టీవీ పెడితే 4.5 నెలల కాంగ్రెస్ పాలనలో టీవీ పెట్టి ఏం కనబడుతుంది? అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు. ఇంకేమన్నా ఉన్నారా? అయితే తిట్లు లేదంటే దేవుని మీద ఓట్లు. నీ 4,000 పింఛన్ ఏడవా, నీ 2,500 ఏడవా, నీ రుణమాఫీ ఏడవా, నీ కరెంట్ ఏడవా, గది చెప్పడు. తిట్టుడే తిట్లు. ఈ తిట్లెవరికి కావాలి? మా కడుపు నింపు, మా పేదలకు ఇచ్చిన పని చేయి. గా పని చేయమంటే ఇవాళ చెయ్య శాతగాక ఇవాళ ఇంట్లో పురాణం అందుకున్నాడు. ఈ బీజేపీ నిలబడి ఇక్కడ మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం, ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం.